బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై రగిలిపోతున్న తైతక్క అసలు వెనుకకు దగ్గేదే లేదు. ఇన్నేళ్ల పాటు పబ్లిక్ నే కాకుండా తనని కూడా కేసీఆర్ కేటీఆర్ అబద్దాలతోటి మోసం చేసిందని భావించిన కవిత కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తుంది. ఏందిరా ఏం కావాలి? అరే ఏంది మామా, పార్టీ కథమైపోతుంటే నువ్విట్లా సీకట్ల మూలన కూసున్నావు. గేం చేయమంటావు చెప్పు. ఓ దిక్కు నోటీసులు కేసులు ఉండనే ఉండే, గెప్పుడు లోపలేస్తారో తెలవదాయే. టిల్లుగాడికి కూడా నోటీసులు వచ్చినా ఆడు లెక్కల కోసం అమెరికాకి బాయే. టిల్లు మొదటికెళ్ళి అంతే, నీకే తెలవలే, నువ్వు చెబితే ఆడినడు. అరే అగ్గిపెట్టి బావగా, నువ్వు కూడా తక్కువేం కాదు, దొరికిందే సందని దూరిపోతున్నావు కదరా. ఇక కవితనేమో నా మాటని గడ్డి పూస లెక్క తీసేస్తున్నదిరా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నదట. మరి నువ్వు నీ కొడుకు పువ్వు పార్టీతో దోస్తానా చేసిర్రు, అందుకే కాంగ్రెస్ దిక్కు చూస్తున్నది. పువ్వు పార్టీలతోటి పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ని దాంట్లో కలిపేటందుకు చూస్తున్నారని నాకు ముందే ఎరిక. గిన్నేళ్లు అబద్దాలు చెప్పి పబ్లిక్ ని నమ్మించిన, ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. ఇక నన్ను నమ్మర్రా. సరే మామ, నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి, నువ్వు మంచిగా సీకట్లోనే కూర్చుని రెస్ట్ తీసుకో, నేను పోయేత్తా.